స్టఫింగ్ బాక్స్ గురించి మాట్లాడుకుందామండి. అందులో వి హ్యావ్ 5 పార్ట్స్ ఉన్నాయి. ఈ 5 పార్ట్స్ని ఎలా డ్రా చేయాలి, ఈ 5 పార్ట్స్ని ఎలా మనం అసెంబ్లీ చేయాలి అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇందులో ముందుగా మన బాడీ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ బాడీ. ఇదిగోండి, ఇక్కడ 1 అనుకునే ఒక బాడీని మనం ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించిన ఇది ఒక ఫ్రంట్ వ్యూ, ఇది ఒక సైడ్ వ్యూ, ఇది ఒక అండ్ టాప్ వ్యూ. ఫ్రంట్, సైడ్, టాప్ ఆ 3 వ్యూస్ని మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఓకేనండి. ఇక్కడ నుంచి మనం ఇలా చూస్తున్నట్లయితే ఈ ఎలిప్టికల్ షేప్ చూసినట్లయితే ఆ ఎలిప్టికల్ షేప్కి అండ్ ఇక్కడ ఆ సైజ్ ఇచ్చాడు. అంటే టోటల్గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు అండ్ ఎలా అండి, ఇక్కడ నుండి అండ్ ఇక్కడ వరకు ఈజ్ ఎ గ్యాప్ ఈజ్ 120 అండ్ ద మేజర్ యాక్సిస్ ఆఫ్ ఎలిప్స్ ఈజ్ కాల్డ్ 120 అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ చూడండి, ఇది ఈ గ్యాప్ ఎంత ఇచ్చాడండి, వీడు 75 రేడియస్ ఇచ్చాడు. అండ్ బట్ ఇక్కడ ఎంత ఇచ్చాడండి, వీడు 72 ఇచ్చాడు. అంటే ఈ గ్యాప్ అనేది 72 ఇచ్చాడు. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఎంత ఇచ్చాడండి, 75 అని ఇచ్చాడు. 75 ఇచ్చాడు. అండ్ ఇది రేడియస్ వచ్చేసి 18 రేడియస్ అనుకుంటూ ఈ కరువు దగ్గర 18 రేడియస్ ఇచ్చాడు మేడం. 315 ఎవరు మేడం? ఏ డెమో? యాన్సిస్. మొన్న ఇది యాన్సిస్ డెమో ఇచ్చారు కదా, ఏమైంది అసలు? ఏమైంది? ఎవరికి యాన్సిస్ డెమో ఇప్పించారు? యాన్సిస్ ఒకసారి అన్నారు. హలో సార్. ఓకేనండి. ఇక్కడ ఇలా మనకి ఇది 72 అండ్ రేడియస్ 18 కాబట్టి ఇక్కడ నుంచి నేను చూడండి, ఇక్కడ హియర్ ది న్యూ అనుకున్నాం. అండ్ ఆ బాడీని మనం క్రియేట్ చేద్దాం. న్యూ అనుకున్నాం, మోడల్ మీద సెలెక్ట్ చేసుకుని ఓకే అనుకున్నాం. ఇలా నెక్స్ట్ అని స్కెచ్ అనుకుంటూ ఒక ప్లేన్ మీద సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ ఓకే. అలా అయిపోయిన తర్వాత ఈ గ్యాప్ మనం అనుకున్న 120 ఉండాలి అని. దానికోసం నేను ఇక్కడ ఒక లైన్ అనుకొని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఇచ్చుకొని ఒక హాఫ్ లైన్, మరి 120 కాబట్టి దాంట్లో సగం మనకి 60 కాబట్టి 60 అనుకొని ఎంటర్ అని చెప్పుకున్నాం. ఇట్స్ 1:60. ఓకేనండి. ఈ హాఫ్లో ఒక 60 తీసుకున్నాం. ఇక్కడ ఆ 60 దగ్గర నుంచి అండ్ ఆ 60కి వచ్చే విధంగా 18 రేడియస్తో ఒక సర్కిల్ అనేది మనం ప్లేస్ చేయాలి. ఒక సర్కిల్ అనుకుంటూ నేనేం చేస్తున్నానంటే ఈ లైన్ మీద నుంచి ఎండ పాయింట్ వరకు ఒక సర్కిల్ని డ్రా చేశాను. దీని మీద డబుల్ క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ ఇక్కడ చూడండి, హియర్ ది డయామీటర్ అడిగాడు. అందువల్ల 18x2 కాబట్టి 18:2 అండ్ ద వాల్యూ ఈజ్ 36 డయామీటర్ లేకపోతే 18 రేడియస్గా మనం ఇచ్చుకోవచ్చు. 36 డయామీటర్ ఆర్ 18 రేడియస్గా మనం ఇచ్చుకోవచ్చు.
ఇలా మొత్తానికి మోడల్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. ఓకే అండి, ఒక సర్కిల్ని. అండ్ నెక్స్ట్ ఈజ్ మళ్ళీ మనకి ఇది ఎంత ఇచ్చాడు, 72 ఇచ్చాడు, 72. అండ్ దానికోసం మళ్ళీ ఇక్కడ ఇటువైపు కూడా ఒక సర్కిల్ అనుకుంటూ ఆ 36 తీసుకొని, ఎంతండి ఇది 18 రేడియస్ అండ్ 36 డయామీటర్. అండ్ అదే సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళి నేను ఒక మిర్రర్ అయితే మిర్రర్ అనుకొని సెంటర్ లైన్ అనుకుంటూ ఈ ఏదైతే అనుకుంటున్నామో ఈ ఈ సెంటర్ లైన్ అనుకుంటూ దీని మీద సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకున్నాం. ఓకే అన్న తర్వాత ఇలా మొత్తానికి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఇది సర్కిల్ అనుకొని, అండ్ 3 పాయింట్ సర్కిల్ అయితే 3 పాయింట్ సర్కిల్ అనుకుంటూ ఇక్కడ నుంచి హియర్ వాట్ ఈస్ ద వాల్యూ, మనకి హైట్ ఎంత ఇచ్చాడు వీడు, ఇది 72 ఇచ్చాడు కాబట్టి 72లో సగాన్ని నేను 72 డివైడెడ్ బై 2 అయితే 72 డివైడెడ్ బై 2 అండ్ ఓకే. ఇక్కడ నేను సర్కిల్ దగ్గరికి వెళ్ళి 3 పాయింట్ సర్కిల్ అనుకుంటూ ఈ సర్కిల్ మీద ఇక్కడ నేను ఒక పాయింట్ అని, ఒక రండి పాయింట్ ఆన్ కరువు అని, ఇక్కడ ఒక పాయింట్ ఆన్ కరువు అని, అలాగే అండ్ దీని మీద కూడా పాయింట్ ఆన్ కరువు అనుకొని ఆబ్జెక్ట్ ని అలా ఇచ్చుకోవడం జరిగింది. తర్వాత ఈ పర్టికులర్ ప్రాసెస్ లో ఈ రెండు బాగానే ఉన్నాయి, కానీ ఇక్కడ ఇది దీని మీదకి వచ్చేసింది. అందుకని సో దీన్ని ముందుగా అసలు కన్స్ట్రైన్ చేద్దాం. అండ్ దీనికోసం దీన్ని అండ్ కంట్రోల్ పట్టుకొని అండ్ కంట్రోల్ కూడా అవసరం లేదు, ఆ రెండింటిని సెలెక్ట్ చేసుకుని టాంజెన్సీ చెప్పండి. అలాగే అండ్ దీన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఒక టాంజెన్సీ చెప్పండి. అండ్ చూడండి ఇక్కడ దీనికి టాంజెన్సీ ఉంది, దీనికి టాంజెన్సీ ఉంది, అండ్ ఇట్ ఈస్ మెయింటైనింగ్ ఈజ్ 36 అలా మనం తీసుకున్నాం. ఇప్పుడు ట్రిమ్ అయితే ట్రిమ్ అనుకుంటూ ఈ కరువుని మనం డిలీట్ చేసుకోవడం జరిగింది. ఓకే. తర్వాత అగైన్ వీఆర్ గోయింగ్ టు ద మిర్రర్ అనుకొని అండ్ కరువు ఏది అన్నప్పుడు కరువుని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెంటర్ లైన్ ఏది అన్నప్పుడు ఆ సెంటర్ లైన్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే అన్నాం. తర్వాత ఇప్పుడు ట్రిమ్ అని నాకు ఈ దీంతో పని లేదు, దీంతో పని లేదు అండ్ దీంతో పని లేదు. చూడండి మొత్తం మీద ఆ పర్టికులర్ షేప్ ని మనం అలా డ్రా చేయడం అనేది జరిగింది. ఇలా డ్రా చేయడం జరిగిన తర్వాత అండ్ నెక్స్ట్ ఈ హోల్ మనం చూసుకున్నట్లయితే ఈ హోల్ ఓకేనండి, ఈ హోల్ చూద్దామండి. ఈ హోల్ దీని సెంటర్ దగ్గర హోల్ 18 తీసుకున్నాం. దానికోసం ఇక్కడ సర్కిల్ అనుకుంటూ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో ఆ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ దగ్గర సెలెక్ట్ చేసుకొని అండ్ ఇక్కడ మనం అలా ఇచ్చుకోవడం జరిగింది. దీనికి ఎంత అండి, సారీ హోల్ ఎంత అండి, M12 కదా, M12 కాబట్టి అండ్ ఆ డయామీటర్ మీద మనం సెలెక్ట్ చేసుకొని హియర్ ఎగ్జాక్ట్ డయామీటర్ ఒక 12 అయితే 12 అనుకుంటూ ఓకే అనుకున్నాం. తర్వాత ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని కరువు అన్నప్పుడు కరువుని సెలెక్ట్ చేసుకొని సెంటర్ లైన్ అన్నప్పుడు సెంటర్ లైన్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకున్నాం. అండ్ తర్వాత ఫినిష్ స్కెచ్ అని చెప్పుకుంటాం జరిగింది. ఇట్ ఈస్ ఎ కర్వ్. అండ్ తర్వాత ఈ హైట్ మనకి 15 ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ట్రూడ్ అనుకొని అండ్ ఇన్ఫ్రారెడ్ కర్వ్స్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ద వాల్యూ మనకి 15 కాబట్టి 15 అనుకొని ఓకే అనుకోవడం జరిగింది. ఇలా మొత్తానికి ఆ పర్టిక్యులర్ మోడల్ని అలా క్రియేట్ చేసుకున్నాం. తర్వాత అక్కడ నుండి 50 వరకు కూడా మనకు ఒక డయామీటర్ 16 అండ్ తో డయామీటర్ 16 తో మనం ఒక ఆబ్జెక్ట్ ని డ్రా చేసుకుంటున్నాం. ఇక్కడ సర్కిల్ అనుకొని అండ్ మనకి ఏదైతే ప్లేన్ ఉందో ప్లేన్ ని మనం సెలెక్ట్ చేసుకొని ఓకే అని అండ్ ఇక్కడ నుంచి ఇస్ ఒక సర్కిల్ అనుకుంటే ఒక సర్కిల్ మనం ఇచ్చుకున్నాం. ఆ సర్కిల్ యొక్క డయామీటర్ వచ్చేసి హియర్ దీన్ని క్యాన్సిల్ చేసుకొని ఆ డయామీటర్ డబుల్ క్లిక్ చేసుకొని 66 అనుకుంటూ అలా మోడల్ ని అలా మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. 66 డయామీటర్ అండ్ ఫినిష్ స్కెచ్ అనుకొని ఎక్స్ట్రూడ్ అనుకొని ఆ కరువుని సెలెక్ట్ చేసుకున్నాం. అందులోనూ అది రివర్స్ అయితే రివర్స్ లోకి మార్చుకొని ద రేడియస్ అనేది అండ్ ద లెంత్ అనేది 50 కాబట్టి 50 అనుకొని అండ్ ఇక్కడ ఇన్ఫ్రారెడ్ కాకుండా యూనిటీ అనుకొని ఓకే అని ఒక మోడల్ ని మనం అలా క్రియేట్ చేసుకోవడం జరిగింది. తర్వాత
ఇక్కడ మనకి బేస్ అనేది మనకి ఎంత కావాలో అంత ఇచ్చుకోవచ్చు. మోర్ దెన్ ఈ ఎలిప్టికల్ కంటే 15 ఉండాలి కాబట్టి ఇక్కడ స్కెచ్ అనుకొని అదే బేస్ ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకొని ఇక్కడ నుంచి నేను ఒక రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్ అనుకుంటూ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా నేను ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ వరకు అండ్ ఫినిష్ స్కెచ్ అనుకొని ఇక్కడ లెంత్ ఎంత కావాలంటే అంత ఇచ్చుకోవచ్చు. అండ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రూడ్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుందాం. దాని యొక్క బేస్ వచ్చేసి కూడా 15 ఉంది, అందువల్ల నేను ఇక్కడ 15 అయితే 15 అండ్ ఓకే అనుకుంటూ అండ్ ఇది కూడా మనకి యూనియన్ అయిందా లేదా చెక్ చేద్దాం. ఎడిట్ పారామీటర్స్ దగ్గరికి వెళ్ళి యూనిటీ అయిపోయింది, ఓకే. తర్వాత అండ్ స్కెచ్ అనుకొని ఇక్కడ నేను ఏదైతే ఫేస్ మనం అనుకుంటున్నామో మనకి ఏదైతే ఫేస్ అనుకుంటున్నామో ఆ ఫేస్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ సెంటర్ పాయింట్ ఇక్కడ తీసుకుంది, పాయింట్ అనేది ఆరిజిన్ లో సెటప్ చేద్దామని అండ్ ఇక్కడ నాకు స్పెసిఫై ది పాయింట్ అన్నప్పుడు ఈ సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ ని నేను పట్టుకున్నాను అండ్ ఓకే అనుకుంటూ ఓకే అలా మొత్తానికి వచ్చాను. తర్వాత సర్కిల్ అనుకుంటూ ఇక్కడ నుంచి ఒక సర్కిల్ ని నేను డ్రా చేసుకున్నాను. ఆ సర్కిల్ కి సంబంధించిన డయామీటర్ వచ్చేసి ఇక్కడ చూడండి 42 డయామీటర్, బాటమ్ లోనేమో ఎంతండి ఇది 33 డయామీటర్ అంటే 42 కాబట్టి అండ్ దాని మీద మనం సెలెక్ట్ చేసుకొని హియర్ ది డబుల్ క్లిక్ ఆన్ ఇట్, ద డయామీటర్ ఇస్ 42, ఫినిష్ స్కెచ్ అనుకొని దీన్ని ప్యాడ్ అయితే ప్యాడ్ అనుకుని అండ్ ఎక్స్ట్రూడ్ అనుకొని రివర్స్ లోకి వెళ్ళి సబ్ట్రాక్ట్ అయితే సబ్ట్రాక్ట్ అనుకొని అండ్ అప్ టు ఎక్కడ వరకు కావాలి నీకు అండ్ వాల్యూ దగ్గరికి వెళ్ళి అండ్ నేను అంటిల్ సెలెక్టెడ్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఈ ఫేస్ ని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ పర్టికులర్ ఫేస్ వరకు అండ్ అంటిల్ సెలెక్టెడ్ అనేది తీసుకోలేదు, అంటిల్ ఒకరండి ఎక్స్టెండ్ అనుకున్నాం, ఇక్కడ వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఆ పర్టికులర్ బాడీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆప్షన్ అనేది అలా తీసుకోవడం జరిగింది అక్కడ వరకు. బట్ కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది 33 కాబట్టి మళ్ళీ స్కెచ్ అనుకుంటూ ఈ ఫేస్ మీద సెలెక్ట్ చేసుకొని పాయింట్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సర్కిల్ అనే ఆ సెంటర్ పాయింట్ ని సెలెక్ట్ చేసుకోండి. ఆరిజిన్ దగ్గరికి వెళ్ళి ఆ సర్కిల్ ని మీరు సెలెక్ట్ చేయండి, ఓకే అనుకుందాం. చూడండి ఇది పాయింట్ వచ్చేసిందండి, సర్కిల్ మీద పాయింట్ వచ్చింది. సెంటర్ పాయింట్ అనుకుంటూ పాయింట్ మీద సెలెక్ట్ చేయండి, ఎండ పాయింట్ కాకుండా ఆర్క్ ఆర్ సెంటర్ అనుకొని ఆ సెంటర్ పాయింట్ ని సెలెక్ట్ చేయండి, ఓకే అనుకున్నాం. ఓకే అనుకుంటే ఆ కాంపస్ అనేది అక్కడికి వచ్చేసింది. తర్వాత సర్కిల్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని ఇలా మనం సెలెక్ట్ చేసుకున్నాం అండ్ హియర్ ది 33 కాబట్టి మనం అండ్ దీని మీద డబుల్ పిక్ చేసుకొని 33 అయితే 33 ఓకే అండ్ ఫినిష్ స్కెచ్ అనుకుంటూ ఎక్స్ట్రూడ్ అయితే ఎక్స్ట్రూడ్ ఆబ్జెక్ట్ ని మనం సెలెక్ట్ చేసుకొని అది రివర్స్ కి అయితే రివర్స్ కు మార్చుకొని రివర్స్ అయితే రివర్స్ కు మార్చుకొని సబ్ట్రాక్ట్ అని చెప్పుకొని ఇలా మొత్తానికి మోడల్ ని మనం అలా క్రియేట్ చేయడం జరిగింది. అది కూడా అండ్ ఇక్కడ షో ఆర్ హైడ్ దగ్గరికి వెళ్ళి ఆబ్జెక్ట్ స్కెచెస్ ని హైడ్ చేసుకున్నాం, ఓకే అనుకుంటూ ఒక మోడల్ ని మనం అలా క్రియేట్ చేసుకున్నాం. కానీ షార్ప్ ఎడ్జెస్ ఎప్పుడైతే వచ్చినాయో అక్కడ క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసం ఎడ్జ్ బెండ్ అనుకొని ఆబ్జెక్ట్ ని మీరు అలా సెలెక్ట్ చేసుకోండి. మరి చాలా పెద్దగా వచ్చింది, ఒక 3 ఎంతో ఇచ్చుకోండి, 3 అయితే 3 అనుకొని అండ్ ఇక్కడ కూడా ఒక 3 అయితే 3 అనుకొని ఓకే అని చెప్పండి. అలా ఒక మోడల్కి మీరు అలా క్రియేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఇచ్చారనుకోండి అది ఆ హోల్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి, అది కూడా మీరు చెక్ చేసుకోండి. ఇక్కడ హోల్స్ ఇలా మొత్తం మీద ఒక పార్ట్ను మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ పార్ట్కి నేను ఇక్కడ ఫైల్ అనుకుంటూ న్యూ అనుకొని అండ్ ఒక న్యూ ఫోల్డర్ 5 అనుకొని ఇక్కడ ఆ మోడల్ని ఫైల్ అండ్ సేవ్ యాజ్ అనుకొని డెస్క్టాప్ దగ్గరికి వెళ్ళి న్యూ ఫోల్డర్ 5 అయితే న్యూ ఫోల్డర్ 5లో ఇట్ ఈస్ అ మోడల్ 1 గా దానికి నేమ్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఓకే ఫైన్. అండ్ హియర్ వి కంప్లీటెడ్ పార్ట్ నెంబర్ 1 అండ్ పార్ట్ నెంబర్ 2 గురించి చూద్దాం. ఇట్ ఈస్ అ పార్ట్ నెంబర్ 2 అండ్ మనం ఏదైతే డ్రా చేసామో పై పోర్షన్ అది సేమ్ కాబట్టి మళ్ళీ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫైల్ అనుకుంటూ సేవ్ యాజ్ అనుకొని దాని పేరు పార్ట్ నెంబర్ 2గా మనం సేవ్ చేసుకుందాం. సేవ్ చేసుకొని ఇక్కడ మనకి ఏది కావాలండి, ఎడ్జ్ బెండ్ తో పని లేదు, ఈ బాటమ్ హోల్తో పని లేదు, ఈ వీటితో పని లేదు, ఈ అన్నిటిని కూడా అండ్ నేను ఏదైతే అనుకుంటున్నానో ఆ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ స్కెచ్తో
మొత్తాన్ని కూడా డిలీట్ అనుకుంటూ ఆ మొత్తాన్ని డిలీట్ చేశాను. ఇక్కడ మళ్ళీ ఆ పర్టికులర్ పోర్షన్ దగ్గరికి వచ్చాం. ఓకే, ఇందులో ఈ పై పోర్షన్ 15 అయితే మనం చేసేసుకున్నాం. అండ్ తర్వాత ఇక్కడ మనకి ఇది చూడండి, ఇక్కడ నుంచి 50 ఉంది, ఇది అండ్ 45 ఉంది. ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని డ్రా చేద్దాం. ముందుగా మనకి ఏదైతే స్కెచ్ అనుకున్నామో, ఒక మిడిల్ ప్లేన్ ఏదైతే అనుకున్నామో ఆ మిడిల్ ప్లేన్ని నేను సెలెక్ట్ చేసుకొని ఓకే అయితే ఓకే అనుకొని ఇక్కడ ఆరిజిన్ అనగానే ఏదండి ఒక లైన్ అనుకుంటూ అండ్ ఇక్కడ నుంచి ఒక లైన్ నేను ఇలా తీసుకోవడం జరిగింది. ఆ లైన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 45 ఉంది కాబట్టి అండ్ దీని మీద మనం డబుల్ పిక్ చేసుకొని హియర్ ద వాల్యూ ఈజ్ ఆఫ్ 45 అండ్ ఓకే, అలా మనం 45 తీసుకున్నాను. ఇక్కడ 15+9 ఉంది కాబట్టి అండ్ దానికి మళ్ళీ నేను ఇక్కడ నుంచి లైన్ అనుకుంటూ ఇలా ఒక లైన్ తీసుకున్నాను. అండ్ ద వాల్యూ 15+9 అయితే 15+9 అనుకుంటూ ఆబ్జెక్ట్ అనుకుంటూ మొత్తానికి ఇలా మోడల్ తీసుకున్నాం. ఈ ద వాల్యూ ఈజ్ 50 కాబట్టి దానికోసం నేను ఇక్కడ నుంచి ద లైన్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని అది 50 అన్నాడు కాబట్టి అండ్ ర్యాపిడ్ డైమెన్షన్ అండ్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య గ్యాప్ వచ్చేసి అది 25 ఉండాలి అనుకుని 25 అనుకుని దాంట్లో సగం అలా తీసుకోవడం జరిగింది. అక్కడ నుంచి లైన్ అనేది 9 తీసుకున్నాం. అండ్ ఇక్కడికి వచ్చేసప్పటికల్లా ద గ్యాప్ అనేది 42 కాబట్టి ఒక లైన్ అయితే లైన్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని అండ్ ఇలా మనం ఇచ్చుకున్నాం. ఆ లెంత్ మీద మనం డబుల్ పిక్ చేసుకొని 42 డివైడెడ్ బై 2 అన్నాడు కాబట్టి అలా మొత్తానికి 21 వచ్చేటట్టుగా మనం అలా ఇచ్చుకున్నాం. కమాండ్ ఇస్ లైన్ అయితే లైన్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని అండ్ నేను ఇలా ఇచ్చుకున్నాను. అలాగే ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఇచ్చుకున్నాను. ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని నేను ఏదో ఇలా ఇచ్చుకున్నాను. తర్వాత ఎక్స్టెండ్ అనుకుంటూ దీన్ని ఎక్స్టెండ్ చేసుకున్నాను. ఓకే, తర్వాత మళ్ళీ దీన్ని అండ్ హియర్ మనం ట్రిమ్ అయితే ట్రిమ్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని నేను ఇక్కడ అండ్ ట్రిమ్ చేసుకోవడం జరిగింది. ఓకేనండి, ఇలా మొత్తానికి ఒక ఆబ్జెక్ట్ ని నేను ఇలా క్రియేట్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి, అందులో నాకు కటింగ్స్ ఉన్నాయి. ఆ కటింగ్స్ లో ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ 15 డిగ్రీస్ కి ఒక యాంగిల్ డ్రా చేయమంటున్నాడు. దానికోసం నేను అండ్ కమాండ్ ఇస్ లైన్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఇలా ఒక లైన్ ని డ్రా చేసుకున్నాం. అలా డ్రా చేసిన తర్వాత ద డైమెన్షన్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ లైన్ కి మధ్య యాంగిల్ వచ్చేసి 15 డిగ్రీస్ ఉండాలి అనుకుంటూ 15 డిగ్రీస్ లైన్ ని మనం అలా ఇచ్చుకోవడం జరిగింది. బట్ హియర్ ద వాల్యూ ఈజ్ 24 కాబట్టి మళ్ళీ నేను 24 కాబట్టి ఒక లైన్ అనుకొని ఆల్మోస్ట్ ఆ పైనుంచి ఇక్కడ వరకు ఒక లైన్ ఇలా డ్రా చేశాను. అండ్ ర్యాపిడ్ డైమెన్షన్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ లైన్ కి అండ్ నాకు ఏదైతే అనుకుంటున్నామో ఈ లైన్ కి మధ్య ఉన్న గ్యాప్ వచ్చేసి హియర్ ద వాల్యూ 24 కాబట్టి దాంట్లో సగం మనం 12 అయితే 12 అనుకొని అలా ఒక ఆబ్జెక్ట్ ఇచ్చుకోవడం జరిగింది. అండ్ ఈ పర్టికులర్ ప్రాసెస్ లో ఇక్కడ ఇలా యాంగిల్ ఇచ్చుకున్నాం, ఇదే ఇలా ఇచ్చుకున్నాం. బట్ ఈ రేడియస్ ఎంత అండి? 12 రేడియస్ కాబట్టి 12 రేడియస్ ని మనం డ్రా చేస్తున్నాం. ఒక సర్కిల్ అయితే సర్కిల్ అనుకుంటూ ఇలా ఆబ్జెక్ట్ ని డ్రా చేసాం. దీని మీద డబుల్ పిక్ చేసుకొని అండ్ రేడియస్ 12 కాబట్టి ద డయామీటర్ అనేది 24 కాబట్టి అలా మొత్తానికి మనం ఆబ్జెక్ట్ ని ఫామ్ చేసుకోవడం జరిగింది. తర్వాత ఆ పర్టికులర్ దాన్ని తీసుకుని వెళ్ళి ఎగ్జాక్ట్ గా మనం ఇలా ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. దానికోసం అండ్ ఎస్కేప్ అని చెప్పి ఆ పాయింట్ ఏదైతే ఉందో ఎస్కేప్ అని చెప్పి మనం ఆ పాయింట్ ని పట్టుకొని వెళ్ళి ఆల్మోస్ట్ మనకి కొంత గ్యాప్ వచ్చేటట్టుగా ఒకరండి అంత కొంత గ్యాప్ వచ్చేటట్టుగా ఇలా ఓకే అండి, అది కరెక్ట్ గా సెట్ చేయాలండి. ఇక్కడ నుంచి చూడండి, ఈ పార్ట్ అంటే అండ్ ఈ పర్టికులర్ పార్ట్ దగ్గరికి నేను తీసుకొస్తున్నాను. ఇలా ఆబ్జెక్ట్ ని తీసుకున్నాను. ఓకే అండి, ఆ సెంటర్ పాయింట్ మనకి ఉండేటట్టుగా ప్లాన్ చేశాను. అలా చిన్న గ్యాప్ అనేది మనకు వస్తుంది. తర్వాత దీన్ని ఎక్స్టెండ్ అనుకొని దీన్ని ఇక్కడికి ఏం చేస్తున్నా అండి, ఇది చూడండి, ఈ హోల్ అనేది అంతవరకు లేదు. ఆ హోల్ అనేది ఇంకా డెప్త్ లోపలికి కట్ అయి ఉంది. అందువల్ల డెఫినెట్ గా మనం దాన్ని అలా చేయకుండా ఇక్కడి నుంచి పట్టుకొని ఆ డెప్త్ దాని లోపలికి వచ్చేటట్టుగా మనం అలా ప్లాన్ చేసుకోవాలి. కొద్దిగా డెప్త్ అనేది
ఓకే, ఇలాగే ఉంచేది, పర్లేదండి. ఇలా ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్, ఇప్పుడు చూడండి, ఆ మొత్తాన్ని కూడా నేను ట్రిమ్మింగ్ అనుకుంటూ ఇక్కడ నుంచి దీన్ని నేను ట్రిమ్ చేసుకున్నాను, ఎక్కడి నుంచి దీన్ని ట్రిమ్ చేసుకున్నాను, ఎక్కడి నుంచి దీన్ని ఇలా ట్రిమ్ చేసుకున్నాం, ఎక్కడి నుంచి దీన్ని ట్రిమ్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ అలాగే మనకి ఓకేనండి. అలాగే అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడ నుంచి దీన్ని ట్రిమ్ చేశాను, దీన్ని ట్రిమ్ చేశాను, దీన్ని ట్రిమ్ చేశాను, దీన్ని ట్రిమ్ చేశాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని నేను ఇక్కడ ట్రిమ్ చేయడం జరిగింది. అలా మొత్తానికి ఒక మోడల్ని నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఓకే అండి, ఇలా ఒక మోడల్ని క్రియేట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ హియర్ ది ఫినిష్ అనుకుంటూ ఒక మోడల్ని ఇలా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, మనకి ఈ పోర్షన్ అనేది కట్ అయి ఉండాలి కాబట్టి, ఈ పోర్షన్ అనేది కట్ అయి ఉండాలి కాబట్టి ముందుగా మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటంటే ఇది హియర్ మనకి ఈ పోర్షన్ అంతా హోల్ అయి ఉండాలండి. ఈ పోర్షన్ అంతా కూడా మనకి ఎలా ఉండాలండి, ఇది హోల్గా ఉండాలి. అందుకోసం మనం మొత్తానికి ఒకేసారి మనం క్రియేట్ చేసేసినట్టున్నాం. అందుకోసం ఈ స్కెచ్ దగ్గరికి వెళ్ళి అండ్ అది అలాగే ఉంచండి. మళ్ళీ స్కెచ్ దగ్గరికి వెళ్ళి నేను ఇక్కడ ఈ ప్లేన్ ఏదైతే ఉందో ప్లేన్ సెలెక్ట్ చేసుకుని ఓకే అనుకున్నాం. తర్వాత ఇక్కడ నుంచి ద కమాండ్ ఈజ్ ప్రొజెక్ట్ 3D ఎలిమెంట్స్. అయితే ప్రొజెక్ట్ 3D ఎలిమెంట్స్ అనుకొని నేను ఇక్కడ ఉన్న హలో 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 సార్. ఓకేనండి. ఓకేనండి, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళి ఎన్ఫాడ్ కరువు కాకుండా సింగిల్ కరువు అనుకొని నేను ఇక్కడ దీన్ని కానీ అండ్ దీన్ని కానీ అలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఓకే అనుకొని ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని నేను కటింగ్ చేయాలి కాబట్టి ఈ పర్టికులర్ పాయింట్ నుంచి నేను ఏదండి ఇలా నేను ఒక లైన్ని అలా తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఈ ఆబ్జెక్ట్ని కొద్దిగా ఇలా ఎక్స్టెండ్ చేసుకొని నేను ఇలా ఇచ్చుకున్నాను. అలాగే ఇక్కడ నుంచి లైన్ అనుకుంటూ ఇలా ఇచ్చుకున్నాను. తర్వాత కార్నర్ అనుకుంటూ ఈ లైను మనకి ఈ లైను రెండు కూడా కార్నర్ అవ్వాలి. అండ్ ఓకే అండ్ క్లోజ్ అనుకున్నాం. అండ్ ఫినిష్ అనుకుని అలా అనుకున్నాం. ముందుగా మనం డ్రా చేసిన స్కెచ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దాన్ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే హియర్ రివాల్వ్ అయితే రివాల్వ్ అనుకొని ఆ అవుట్ సైడ్ స్కెచ్ని సెలెక్ట్ చేసుకున్నాం. అందులో వెక్టర్ ఏది అన్నప్పుడు ఇట్ ఈజ్ ఏ వెక్టర్ అనుకుంటూ మొత్తానికి ఆబ్జెక్ట్ని మనం అలా యాడ్ చేసుకుంటాం అనేది జరిగింది. అండ్ బూలియన్స్లోకి వెళ్ళి నన్ను కాకుండా యూనిటీ అయితే యూనిటీ అనుకొని ఓకే అనుకున్నాం. మొత్తానికి ఆబ్జెక్ట్ని అలా మనం యాడ్ చేసుకుంటాం అనేది జరిగింది. అలాగే ఇక్కడ మళ్ళీ నేను రివాల్వ్ అయితే రివాల్వ్ దగ్గరికి వెళ్ళి అండ్ మనకి ఈ మధ్యలో పోర్షన్ అనేది కట్ అవ్వాలి కాబట్టి ఆ అవుట్ సైడ్ దాన్ని అండ్ మనకి ఇటు చూడండి ఇది సెలెక్ట్ అవుతుంది. అలా కాకుండా రివాల్వ్ అనుకొని నేను ఇటువైపు నేను డ్రా చేసిన ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్న వెక్టర్ అనుకొని ఏదైతే వెక్టర్ అనుకున్నామో మనం ఏదైతే వెక్టర్ అనుకున్నామో ఆ లైన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. మొత్తానికి అది తిరగడం జరిగింది. ఇందులో బూలియన్లో సబ్ట్రాక్ట్ అయితే సబ్ట్రాక్ట్ అనుకుంటూ ఓకే అనుకుంటే ఆటోమేటిక్గా చూడండి మొత్తానికి మనకి ఈ పర్టికులర్ పార్ట్ని మనం ఇలా తెచ్చుకోవడం జరిగింది. అండ్ తర్వాత అదే స్కెచెస్ని మనం ఇక్కడ హైడ్ అనుకుంటూ ఓకే అనుకుంటూ ఒక మోడల్ని ఇలా అండ్ సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ పార్ట్ని అలా మనం తయారు చేసుకోవడం జరిగింది. ఓకేనండి. తర్వాత అండ్ దీన్ని నేను ఫైల్ అనుకొని సేవ్ అండ్ సేవ్ యాజ్ అనుకొని దాన్ని ఇక్కడ ఆల్రెడీ సేవ్ చేసేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మనం సెకండ్ పార్ట్గా సేవ్ చేసాం కాబట్టి మనకి ఇది అలా ఫామ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ అయిపోయింది. అండ్ థర్డ్ పార్ట్ అనేది మనం చూద్దాం. ఇట్ ఈజ్ ఏ థర్డ్ పార్ట్. మరి ఈ థర్డ్ పార్ట్ని మనం బుష్ అని అంటాం. ఈ బుష్ని మనం ప్లేస్ చేసుకోవడం కోసం మనకి ఇక్కడ థర్డ్ పార్ట్ను మనం ఫామ్ చేసుకుంటున్నాం. అండ్ మనకి ఇక్కడ
ద వాల్యూ వచ్చేసి ఎంతండి ఇది హియర్ 15 అంటే మనకి ఈ హ్యాచింగ్ లో ఉన్న దాన్ని మనం డ్రా చేస్తే సరిపోతుంది. దానికోసం హియర్ ద ఫైల్ అండ్ న్యూ అయితే న్యూ అనుకొని ఓకే అండి, ఒక మోడల్ మీద సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకున్నాం. తర్వాత స్కెచ్ అనుకొని ఏదైతే ప్లేన్ అనుకున్నామో ప్లేన్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే అనుకున్నాం. తర్వాత ఈజ్ గ్యాప్ అనేది 42 కాబట్టి 42 అందులో మనకి సగం ఇటువైపు నుంచి అది 42 కాబట్టి 42 డివైడెడ్ బై 2 ఓకే 42 డివైడెడ్ బై 2 అనుకుంటూ ఒక మోడల్ని మనం అలా క్రియేట్ చేసుకోవడం జరిగింది. 42 డివైడెడ్ బై 2 అక్కడ నుంచి ద గ్యాప్ అనేది 6 అండ్ 15 6 కాబట్టి మనం ఇక్కడ నుంచి ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని ఇలా ఇచ్చుకున్నాం. అండ్ దీని మీద డబుల్ పిక్ చేసుకొని 6 అయితే 6 అనుకొని ఓకే అండ్ క్లోజ్ అండ్ 6 ఇచ్చుకున్నాం. తర్వాత ఆ పర్టికులర్ దగ్గర నుంచి ఒక లైన్ ఇలా ఇచ్చుకోవాలి. ఆ లైన్ యొక్క గ్యాప్ అనేది ఆల్మోస్ట్ మనకి 33 ఉండాలి. అందుకోసం లైన్ అయితే లైన్ అనుకుంటూ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఇలా ఇచ్చుకున్నాం. అండ్ తర్వాత ర్యాపిడ్ డైమెన్షన్ దగ్గరికి వెళ్ళి నాకు ఎక్కడి నుంచి ఎక్కడికి మధ్య ఉన్న గ్యాప్ వచ్చేసి 33 డివైడెడ్ బై 2 ఉండాలి. 33 డివైడెడ్ బై 2 అయితే అలా ఇచ్చుకొని అండ్ కమాండ్లోకి వెళ్ళి ఎక్కడి నుంచి ఒక లైన్ తీసుకున్నాం. ఆ లైన్ కి మధ్య ఉన్న గ్యాప్ ఎంతండి 15 కాబట్టి అండ్ దీని మీద మనం డబుల్ క్లిక్ చేసుకొని 15 అయితే 15 అని మనం ఇచ్చుకోవడం జరిగింది. ఓకే అండ్ తర్వాత అక్కడ నుండి మనకి ఈ గ్యాప్ ఎంతండి 24 కాబట్టి 24 అయితే 24 వరకు ఒక లైన్ డ్రా చేద్దాం. తర్వాత ర్యాపిడ్ డైమెన్షన్ అనుకుంటూ ఈ సెంటర్ నుంచి ఇక్కడకు మధ్య ఉన్న హారిజాంటల్ గ్యాప్ అనేది 24 డివైడెడ్ బై 2 అయితే 24 డివైడెడ్ బై 2 అండ్ ఓకే అనుకున్నాం. ఇది 24 అండ్ అందులో నుంచి అక్కడ నుంచి మనం ఒక లైన్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. ఒక లైన్ అయితే ఒక స్ట్రైట్ లైన్ ఇచ్చుకున్నాం. అలాగే లైన్ అనుకుంటూ ఆల్మోస్ట్ ఈ కార్నర్ నుంచి ఒక కార్నర్ కి రెక్టాంగిల్ ఇచ్చుకొని ఒక లైన్ ఇచ్చుకొని అండ్ నెక్స్ట్ దీనికి మధ్య ఉన్న యాంగిల్ వచ్చేసి 15 డిగ్రీస్ అయితే 15 డిగ్రీస్ అనుకొని ఓకే అండ్ క్లోజ్ అనుకుంటూ ఆ 15 డిగ్రీస్ లైన్ ని ఇలా డెవలప్ చేసుకున్నాం. తర్వాత ట్రిమ్ అయితే ట్రిమ్ అనుకుంటూ హియర్ ది 1 అండ్ హియర్ ది 1 అండ్ హియర్ ది 1 అండ్ హియర్ ది 1 అనుకుంటూ మొత్తానికి ఇలా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవడం జరిగింది అండ్ ఓకే. తర్వాత దీనికి తోడు మనం ఏ యాక్సిస్ చుట్టూ మనం రొటేట్ చేయాలో ఆ లైన్ ని నేను డ్రా చేసుకున్నాను. అండ్ ఫినిష్ స్కెచ్ అనుకున్నాం. ఫినిష్ స్కెచ్ దగ్గరికి వెళ్ళి రివాల్వ్ అయితే రివాల్వ్ అనుకుంటూ ప్రొఫైల్ ని మనం సెలెక్ట్ చేసుకొని వెక్టర్ ఏది అయితే ఆ వెక్టర్ ని మనం సెలెక్ట్ చేసుకుందాం. ఓకేనండి, ఇందులో పాయింట్ అడుగుతుంది, మనం లైన్ సెలెక్ట్ చేయలేదు కాబట్టి. అండ్ ఈ లైన్ అయితే లైన్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఆబ్జెక్ట్ ని మనం ఇలా సెలెక్ట్ చేసుకుంటే లైక్ ఒక బుష్ ని మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకొని అదే స్కెచెస్ ని హైడ్ చేసుకుంటే హైడ్ అనుకున్నాం. అండ్ ఫైల్ అనుకుంటూ సేవ్ అండ్ సేవ్ యాజ్ అనుకొని పార్ట్ నెంబర్ 3గా దీన్ని మనం ఇందులో పార్ట్ నెంబర్ 3A అని చెప్పుకొని ఎంటర్ అని చెప్పండి. ఆబ్జెక్ట్ ని మొత్తానికి మనం ఇలా థర్డ్ పార్ట్ ని కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ 4 5 4 ఏదండి 5 ఏది నట్ షడ్ ఏదండి